అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 120వ భాగం రచయిత శ్వేతసాయి గారు. లేదు ఇకపైన ఎప్పటికీ పిలవనన్నావు అంటేనే నువ్వెంతగా బాధపడ్డావో నాకర్థమైంది. సారీ అంటాడు. వదిలేయ్రా బాబు! ఇప్పుడు ఇలాగే మాటలతో టైం మొత్తం గడిపేస్తావా అంటుంది పాల గ్లాసు చేతికిస్తూ. ఐ లవ్ యూ రా అంటాడు ఆ గ్లాస్ అందుకుంటూ. లవ్ యూ టూ అంటుంది శ్వేత. పాలు కాస్త మిగిలించి శ్వేతకిచ్చి మళ్ళీ ఈ ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ చాలా బావుందంటాడు రాహుల్. శ్వేత నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకొని మిగిలిన పాలు తాగి అది పక్కన పెట్టి కూర్చోబోతుంటే రాహుల్ తన ఒళ్ళోకి లాక్కుంటాడు. ఇక్కడ నేనుండగా నువ్వు బెడ్ మీద కూర్చోవడం దేనికి? అయినా ఇన్ని రోజులు దూరం పెట్టడానికి చాలా వంకలే చెప్పావు. ఇప్పుడు దూరంగా ఉంటే చెప్తాను నేను పని అంటూ శ్వేత నడుం మీద చేయి పెట్టి మెడ మీద పెదవులు నిలుపుతాడు. కావాలని దూరం పెట్టలేదు కదా రాహుల్ అంటుంది. అయితే ఇప్పుడు ఆ దూరాన్ని దూరం చేద్దామంటాడు ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ. నీ స్పర్శ తగలక ఇన్ని రోజులు నాలో నేనే ఎంతగా కుమిలిపోయానో అసలు బ్రతకాలని అనిపించలేదంటాడు కన్నీళ్లతో. పూర్తిగా శ్వేతని గట్టిగా హత్తుకొని రాహుల్ చేతులు బిగుసుకుంటుంటే శ్వేతకి ఊపిరాడకపోయినా అతని పరిస్థితి అర్థమై అడ్డు చెప్పలేకపోతుంది. రాహుల్ నువ్వు ఇలా కంట్రోల్ తప్పితే నేను దూరంగా వెళ్ళిపోతానని అంటుంది శ్వేత. వద్దొద్దు అని శ్వేతని తన వైపుకు తిప్పుకొని పెదవులు అందుకుంటాడు రాహుల్. ఇద్దరికీ ఊపిరి భారమవుతున్న వేళ శ్వేతని వదిలి నా కోసం నువ్వు పోరాడి ప్రాణాలతో ఉండి మన ప్రేమను గెలిపించావురా అంటూ ఉద్వేగంతో శ్వేత మొహమంతా ముద్దులు పెడతాడు రాహుల్. నువ్విలా హైపర్ అవ్వకూడదు. కూల్ అంటూ వీపు నిమురుతూ కూల్ చేస్తుంటే ఐ యామ్ ఓకేరా. ఇదంతా నీకు దూరమైన నా మనసు పడిన వేదన అంటూ అతని చేతులు శ్వేత ఒళ్ళంతా నిమురుతూ ఉంటే శ్వేత సైలెంట్‌గా అతనికి సహకరిస్తుంది. ఇన్నాళ్ల ప్రేమ ఒకరిని ఒకరికి దగ్గరగా చేస్తుంటే హద్దులు దాటమని ఇరువురి మనసులు చేసే ఘర్షణకి శృతి తప్పి ఒకరిని ఒకరు పెనవేసుకొని తరుగుతున్న తపనల సరిగమలలో ఒకరి మీద ఒకరు చేరి ఇరువురి మధ్య భారమైన వస్త్రాలను నేలకి జార్చేస్తారు. రాహుల్ ఆర్ యూ ఓకే అంటే నాట్ ఓకేరా నాట్ ఓకే అంటూ శ్వేత ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఇన్ని రోజులుగా నిన్ను చాలా చాలా మిస్ అయ్యాను. ఇకపైన ఎప్పటికీ దూరం కావాలని లేదు అంటూ పెదవులు అందుకుంటాడు. శ్వేత రాహుల్ కండిషన్ అర్థం చేసుకోగలుగుతుంది. తను బానే ఉన్నాడని అర్థం అవ్వగానే అతని వీలుగా తను మారిపోతూ ఇరువురు ఏకాంత ప్రయాణానికి మళ్ళీ ఇదే మొదలు అన్నట్టు శ్రీకారం చుడతారు. అతని చేతులు చేస్తున్న మాయకి ఉక్కిరిబిక్కిరవుతున్న శ్వేత రాహుల్ అనే పేరు పిలుస్తూనే అతనిలో కరిగిపోతుంది. ఇప్పుడంతా సెట్ అయిపోయింది మావయ్య. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదని అంటుంది. హాల్‌లో సోఫాలో కూర్చున్న హరిప్రసాద్ గారి పక్కన కూర్చున్న అను. ఈ మార్పంతా నీ వల్ల. ఇదంతా జరిగింది. ఇప్పుడు అందరం ఇలా ఈరోజు సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే. నా వల్ల అంతా జరిగిందని మీరంటున్నారు. అంతా ఇలా జరగాలని ఉంది కాబట్టే జరిగిందని నేననుకుంటున్నానంటుంది అను. ఎప్పుడూ ఇంతేగా నువ్వు. ఏది ఏమైతేనేం మావయ్య అంతా బావుంది గదా! అని అంటుంది అను. ఆ! త్వరగా మీరొక బుజ్జోడ్నిస్తే మేం బాగా ఆడుకుంటామంటారాయన అను తల మీద నిమురుతూ. అలాగే మావయ్య అంటుంది అను చిన్నగా. ఇకపైన మీరు నలుగురు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అమ్మా. కొన్ని రోజులు మీరు ఆఫీస్ విషయాలు తలదూర్చకండి. మీటింగ్స్ మాత్రమే చూసుకోండి. నేను అన్నీ చూసుకుంటాను అని అంటారు హరిప్రసాద్ గారు. అయ్యో! మావయ్య మీకు అసలే హెల్త్ బాలేదు. అలాంటిదేమీ వద్దంటుంది. ఏమీ కాదు. అయినా ఈసారి ఎవరు రంగంలోకి దిగుతున్నారు అనుకున్నావు అని ఆయనంటే, ఎవరు మావయ్య ఎవరినైనా అపాయింట్ చేసుకుంటున్నారా అని అంటుంది అను. లేదు ఓల్డ్ బాస్ ది గ్రేట్ సుమిత్రాదేవి. ఓహ్! అత్తయ్య అని నోరు తెరిచి నవ్వుతూ మీరొస్తారా? వావ్! సూపర్ అత్తయ్య. అందరూ కలిసి అక్కడే ఉండొచ్చు. వర్క్ కూడా స్పీడ్‌గా అయిపోతుంది. మీ అత్తయ్య సంగతి తెలీదు అంటారు హరిగారు. అవునా! అయితే ఇంకేమి సూపర్. అందరం కలిసి వెళ్దాం అంటుంది అను. తింగరదాన నీకేది సరిగా అర్థం కాదని అను తల మీద ఒక్కటేస్తారు సుమిత్ర గారు పక్కన కూర్చుంటూ. ఏమైంది అత్తయ్య అని తల మీద రుద్దుకుంటుంటే మీ నలుగురికి ప్రైవసీ ఇవ్వడానికే మేము ఆఫీస్‌కి వెళ్తుంటే నువ్వు కూడా వస్తానంటావు ఏంటే తింగరి అంటారు సుమిత్ర గారు. అయ్యో! మా కోసం మీరు ఆఫీస్‌కి వెళ్ళడం దేనికత్తయ్య? మాకేమీ ఇబ్బంది లేదు అంటుంది అను కంగారుగా. సుమిత్ర గారు తల మీద చెయ్యి వేసుకుంటే హరిప్రసాద్ గారు నవ్వుతూ ఉంటారు. కార్తీక్ వస్తే దీన్ని తీసుకుపోరా బుర్ర తింటోంది అని అంటారావిడ. కార్తీక్ వచ్చి అనుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. కార్తీక్ ఏంటిది మావయ్య చూస్తున్నారు వదులు అని అన్నా కూడా వినిపించుకోకుండా కార్తీక్ అనుని ఎత్తుకొని అలాగే తన బెడ్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళి డోర్‌ని క్లోజ్ చేసి లాక్ కూడా చేస్తాడు. ఇందాక అనగా నేను లోపలికి రమ్మంటే రాకుండా అక్కడ మీటింగ్ పెడితే ఇప్పుడు నేను ఎత్తుకొచ్చింది తప్పంటున్నావా? నేను పిలిచినప్పుడు వస్తే ఇలా చెయ్యను కదా! అని అంటాడు బెడ్ మీద పడుకోబెట్టి. అసలు నీకు బుద్ధి లేదు కార్తీక్. మామయ్య కూడా ఉన్నారు.
బయట ఏమనుకుంటుంటారో ఏంటో అని అంటుంది అను. నా పెళ్ళాన్ని నేనెత్తుకొని వస్తే తప్పేంటి? అయినా ఇదంతా చూసి ఆయన కూడా వాళ్ళ ఆవిడని తీసుకొని వెళ్ళుంటారులే అని అంటూ కార్తీక్ అను మీదకి చేరుతుంటే అను నవ్వి నిజంగానా? చూద్దామా ప్లీజ్ ప్లీజ్ అంటుందను. పిచ్చిదానా! సరే పద చూద్దాం అంటూ అను మీద నుంచి లేస్తే అను టక్కున వెళ్లి డోర్ కాస్త ఓపెన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుందను. హరిప్రసాద్ గారు, సుమిత్ర గారి పక్కకి జరిగి మనం కూడా లోపలికి వెళ్దామా? అంటారు నవ్వుతూ. ఏవండీ ఏమైంది మీకు? అని అంటుంటే ఇక్కడ అను, కార్తీక్ చూడు చూడు అని తన వైపు లాగి కార్తీక్‌కి కూడా చూపిస్తుంది. అప్పుడే కరెక్ట్‌గా హరిప్రసాద్ గారు సుమిత్ర గారి బుగ్గ మీద ముద్దు పెడతారు. అది చూసిన అను నవ్వుతూ కార్తీక్ షర్ట్ నలిపేస్తూ "చూడు, అటు చూడు కార్తీక్" అని నీ ఫోన్ ఇవ్వని సైగ చేసి వాళ్ళని పిక్ తీయడానికి కెమెరా ఓపెన్ చేస్తుంది. అప్పటికే హరిప్రసాద్ గారు సుమిత్ర గారి ఒడిలో చేరిపోతారు. "ఎన్ని రోజులైంది సుమిత్ర నీ ఒళ్ళో పడుకొని" అంటూ ఆవిడతో కబుర్లు చెప్తూ ఉంటే అను ఒక 2 పిక్స్ తీస్తుంది. దీనికి మొగుడు తప్ప అందరూ కావాలని ఇలా కాదనుకుని అటు తిరిగి ఉన్న అనుకి వెనక ఉన్న కార్తీక్ చీర పక్కకి అని నడుము మీద చెయ్యి పెట్టి ప్రెస్ చేస్తాడు. కార్తీక్ స్పర్శకు తేరుకున్న అను పిక్స్ తీయడం ఆపేస్తే ఇంకాస్త దూరం వెళ్తున్న కార్తీక్ చేతుల ప్రయాణంని అను కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది. ఫోన్ నేల మీదకు జారిపోతుంది. అను కార్తీక్ చేతిలోకి చేరిపోతుంది. అలాగే డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తుంటే మామయ్య చాలా రొమాంటిక్ కార్తీక్. చూడని అంటే మీ మామయ్య కొడుకు ఇంకా రొమాంటిక్. ముందు ఇది చూడు అని అనుని బెడ్ మీద పడేస్తాడు. సిగ్గుతో అను తల పక్కకి తిప్పేస్తే నడుము మీద చీర పక్కకి లాగి అక్కడ ముద్దులు పెడుతూ ఎన్నో గుర్తులు అదుతూ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని నాలుకతో బొడ్డులోని లోతులను కొలుస్తాడు. అను చేతులు కార్తీక్ తల మీదకి వెళ్లి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఒక పక్క కార్తీక్ పెదవులు నడుముని సవరిస్తూ ఉంటే చేతులను అను చీర కుచ్చులు లాగేస్తాయి. మెల్లిగా పైకి వస్తూ గుండెల మీద చేరితే అను కార్తీక్ ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని దొంగవి నువ్వు మాయ చేసేసి నీకు కావాల్సింది తీసేసుకుంటావని అంటూ కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి సహకారం అందించింది అను. మరి నీ అందం మాయ చేస్తుంటే నాకు కుదురుగా ఎలా ఉండబుద్దవుతుందే పిల్ల అని అంటూ అనుని పసిపాపలా మారుస్తూ అతను కూడా పసిబాబులా మారిపోతాడు కార్తీక్. ఇద్దరి మధ్య మొదలైన విరహ సయ్యాట మెల్లిగా మొదలై రూమ్ మొత్తం వేడి నిట్టూర్పులతో నిండిపోగా 2 దేహాలు కోడి నాగు వల్లే పెనవేసుకుంటూ ఒకరిలో ఒకరు అందంగా కరిగిపోతారు. అలసిన దేహాలు సేద తీరుతుంటే కార్తీక్ అను పక్కకొరిగి అనుని తన వైపుకు తిప్పుకొని బెడ్‌షీట్ కప్పుకొని గట్టిగా హత్తుకొని "బంగారం ఐ లవ్ యూ రా" అంటాడు. ఎప్పుడు లేనిది కార్తీక్ మాటలలో ఏదో తెలియని ఆత్రం. అది గమనించిన అను "ఏమైంది కార్తీక్" అంటుంది. "ఎందుకే నీకు నేనంటే ఇంత ప్రేమ పిచ్చిదానా" అంటూ అనుని ఇంకాస్త దగ్గరికి లాక్కొని "ఎక్కడికి వెళ్ళకురా నన్ను వదిలి ఊపిరి కూడా తీసుకోలేను నువ్వు లేకుండా" అంటాడు కార్తీక్. "నేనెక్కడికి వెళ్తాను కార్తీక్" అంటుంది అను. "నేను వెళ్ళనివ్వనులే అయినా" అని అంటాడు కార్తీక్. అను నవ్వితే పెయినేమీ లేదుగా అంటాడు. "ఆహా! లేదు" అంటుంది. అను చెవిలో ఏదో చెప్తాడు కార్తీక్. అది విన్న అను "అబ్బా! నీకసలు కాస్త కూడా సిగ్గు లేదేంటి ఈ మాటలు అంటే నేనే నీ దగ్గర, నువ్వు నా దగ్గర ఏమైనా మాట్లాడుకోవచ్చురా" అంటాడు. "ఇవన్నీ నాకు మాత్రమే కదా చెప్తావు నువ్వు" అంటే శ్వేతకు కూడా అంటుంది అను. "ఏయ్! నువ్వు నాకు మాత్రమే, నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇలాంటివి నాతోనే మాట్లాడాలి. ఇంకెవరికీ ఆ అవకాశం లేదు ఈ విషయంలో" అంటూ అనుని ఇంకా దగ్గరగా లాక్కొని గాలి కూడా మన మధ్య రాకూడదంటూ అను గుండెల మీద వాలిపోతాడు. అను కార్తీక్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ "నీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ ఇలాగే పట్టుకోవచ్చా?" అంటుంది. "అదే కాదు నా బాడీలో ఏదైనా టచ్ చేసే రైట్ నీకు మాత్రమే ఉందంటాడు కార్తీక్. థాంక్స్ అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ కొరికితే ఆ అంటుంది. థాంక్స్, సారీలు ఉండకూడదని చెప్పాను కదా! అంటాడు కార్తీక్ కొరికిన చోట ముద్దిస్తూ. మర్చిపోతున్నాను పో ఫ్లోలో వచ్చేస్తోందంటూ రానివ్వకంటాడు. కార్తీక్ అని పిలిస్తే పలకడు. కార్తీక్ అంటుంది మళ్ళీ. చెప్పురా పలకవే మేలుకొని ఉండి. నువ్వు పిలుస్తుంటే బావుంది. ఇంతకీ ఏంటో చెప్పు అంటాడు. నాకు, నాకు పాప కావాలి కార్తీక్ అంటుందను. ఒక్కసారిగా తలెత్తి అను కళ్ళలోకి చూస్తూ ఒక అందమైన నవ్వు నవ్వి ఇప్పుడే కదరా లైఫ్ స్టార్ట్ చేశాము. కొన్నాళ్ళాగి ప్లాన్ చేసుకుందాం అంటాడు. ఆహా! నాకు ఇప్పుడే కావాలి అంటుందను. నిజంగానా? అంటాడు. అయితే ఈ రోజు నుండి నేను చెప్పినట్టుగా వినాలి. అయినా బాబు వద్దా? అంటే ఆహా! పాప కావాలంటుంది. అయితే నాకు ఈ పాప కావాలంటూ అను మీదకి చేరి మరో ప్రణయ యుద్ధానికి సిద్ధమవుతాడు. మరో జంట దగ్గరకొచ్చేద్దాం. శ్వేత వాళ్ళు కూడా ఒకరినొకరు వాటేసుకొని పడుకుంటే, "రాహుల్ నీకు బాగానే ఉంది కదా ఇప్పుడు" అని అంటే, "నన్ను మరీ పేషెంట్‌ని చేయమాకే నేను బావున్నాను. అయినా ఈ రోజే నీకు తేలిపోతుందిలే" అని అంటాడు కన్ను కొడుతూ. "నీకు అల్లరి మాత్రం తగ్గలేదంటుంది. నిన్ను చూస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. రాహుల్ ఐ లవ్ యూ అంటుంది గట్టిగా హత్తుకొని. నీతో మళ్ళీ ఇలా ఉంటానని అస్సలనుకోలేదు. మధు, అనుకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను అని అంటుంది శ్వేత. పిచ్చిదానా!
నువ్వు లేకుండా నేను లేను. నేను లేకుండా నువ్వు లేవు. అందుకేనేమో ఆ దేవుడు ఇద్దరిని దూరం చేయలేక మళ్ళీ కలిపేశాడు. ఇక దీని గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచించు. ఇన్ని రోజులు ఒకరికి ఒకరం దూరంగానే ఉన్నాం కదా! ఇప్పుడు ఆ దూరం మొత్తం పోగొట్టి దగ్గర కావాలి. వేరే ఆలోచనలు వస్తున్నా నీకు పనిష్మెంట్ ఇవ్వాలంటూ శ్వేత పెదవులందుకొని ముద్దు పెడుతూ కింద పెదవిని కొరుకుతాడు. ఆ అంటూ వదిలి రాహుల్ నొప్పి అంటే ఈ టైంలో వేరే ఆలోచనలు చేస్తే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది అని అంటూ ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పి తన సతి సేవలో మునిగిపోతాడు. ఉదయం లేట్‌గా లేచి కాదు మధ్యాహ్నానికి నిద్ర లేచి పక్కనే ఆదమరచి నిద్రపోతున్న అనుని చూసి పెదవులకు చిన్న ముద్దు అద్ది బంగారంవే నువ్వు అని ఒక్క నిమిషం నుదుటిన పెదవులు నిలిపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కాసేపటికి బయటకు వెళ్లి చూస్తే ఇంట్లో ఎవరూ కనిపించరు. అన్నయ్య వాళ్ళు ఇంకా లేచినట్టుగా లేరనుకోని కిచెన్‌లోకి వెళ్తే అక్కడ ఒక స్టిక్ నోట్ ఉంటుంది. నేను మీ డ్యాడీ ఆఫీస్‌కి వెళ్తున్నాం. మీకోసం అన్నీ రెడీగా ఉన్నాయి. రెస్ట్ తీసుకోండి అని ఉంటుంది. నువ్వు సూపర్ అమ్మ. నా డార్లింగ్‌వి అయినా కోడళ్ళు లేవరని గట్టి నమ్మకం కదా నీకు? అని నవ్వుకొని టిఫిన్ ఇంకా భోజనం కూడా రెడీ చేసి హాట్ బాక్స్‌లో ఉంటే అది చూసిన కార్తీక్ రాహుల్ మొబైల్‌కి కాల్ చేస్తాడు. వైబ్రేషన్‌లో ఉన్న ఫోన్ సౌండ్‌కి లేచిన రాహుల్ చెప్పురా అంటాడు. అమ్మ వాళ్ళు ఆఫీస్‌కెళ్లారు. ఫుల్ రెడీగా ఉంది. తీసుకొని వెళ్లి తినండి అని కాల్ కట్ చేస్తాడు. ఆదమరచి నిద్రపోతున్న అనూని లేపి వాష్‌రూమ్‌లో దింపి త్వరగా స్నానం చేసిరా, టిఫిన్ చేసి మళ్ళీ బజ్జుందు అంటాడు కార్తీక్. నవ్వుకొని నీరసంగా ఉంటే షవరాన్ చేయబోతుంటే ఓన్లీ హాట్ వాటర్ అని బయట నుంచి అరుస్తుంటే నవ్వుకొని ఫ్రెష్ అయ్యి అక్కడే ఉన్న నైట్ డ్రెస్ చూసి వేసుకొని బయటకొస్తుంది. నాకేం కావాలో అన్నీ నీకు తెలుసు కదా కార్తీక్ అని అంటుంది. వచ్చి కార్తీక్ పక్కనే కూర్చొని నీకు ఏం కావాలో అనేది నాకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది అని అంటాడు కార్తీక్ టిఫిన్ తినిపిస్తూ. లవ్ యూ సో మచ్ కార్తీక్ అని అంటుంది అను. అనుకి టిఫిన్ తినిపిస్తూ తను కూడా తినేసి బెడ్ మీద చేరి ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేస్తాడు. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! అంటుంది అను. ఐ యామ్ ఓకే నౌ నువ్వు నిద్రపో కాస్త వర్కుంది నాకు అంటాడు కార్తీక్. అను పక్కనే కూర్చొని ఉంటే కార్తీక్ మీద చెయ్యి వేసి అతన్ని చూస్తూ తనకే తెలియకుండా నిద్రపోతుంది అను. నిద్రపోయిన అనుని చూసి నవ్వుకొని వర్క్‌లో లీనమైపోతాడు కార్తీక్. వర్క్ చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు తన భార్యను చూసుకొని పెదవులు విచ్చుకుంటూ ఉంటే, నీ క్యూట్ ఫేస్ చూస్తే చాలు ముద్దు పెట్టకుండా అసలు ఉండబుద్ధి కాదు అని అనుకోని, అను నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా నుదుటి మీద ముద్దు పెడతాడు కార్తీక్. శ్వేత ఫ్రెష్ అయ్యి వస్తే రాహుల్ కిచెన్‌లోకి వెళ్తాడు. రూమ్‌లో రాహుల్ లేకపోయేసరికి హాల్‌లోకి వెళ్ళిన శ్వేతకి కార్తీక్ వాళ్ళు రూమ్‌లోనే ఉన్నారని తెలిసి, అను వాళ్ళు ఇంకా లేవలేదేమో, లేపితే కాస్త తిని రెస్ట్ తీసుకుంటారని అంటుంది. కిచెన్‌లోకి వెళ్తూ శ్వేత భుజం మీదుగా చెయ్యి వేసి ఆల్రెడీ మీ మరిది లేచి నన్ను లేపాడు. వాళ్ళు తినేసారులే అని అంటాడు రాహుల్ నడుం మీద గిలిగింతలు పెడుతూ. నైటంతా చేసింది చాల్లేదా? మళ్ళీ మొదలుపెట్టావు. వదులు నన్ను రాహుల్ అని అంటుంది శ్వేత. అది నిన్న, ఇది ఈరోజు అంటుంటే ఆ అని నోరు తెరిచి నీకీ దండం బాబు ఆకలేస్తోంది పద ముందు తిందాము అని అంటే టిఫిన్ పెట్టనా అని అంటే ఇప్పుడేం టిఫిన్ చేస్తాము? టైం 1 అయ్యింది. భోజనం చేసేద్దాం అని అంటుంది శ్వేత. సరే పద నేను తీసుకొని వస్తాను అని అంటాడు. హాల్‌లో కూర్చొని టీవీ ఆన్ చేసి అను లేచిందా? లేదా పడుకుందా? అని చూస్తూ ఉంటుంది. ఏమైందంటూ శ్వేత పక్కన కూర్చొని ప్లేట్ ఇచ్చి తినిపించరా అని అంటాడు రాహుల్. అది తీసుకొని తినిపిస్తూ అను బయటికి రాలేదు అంటుంది శ్వేత. లేదురా కార్తీకే లేచినట్టున్నాడు అని అంటాడు రాహుల్. ఇద్దరూ భోజనం చేశాక నేను అను దగ్గరికి వెళ్తాను అని అంటుంది శ్వేత. దానికి ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావు? అని అంటాడు రాహుల్. అంటే వాళ్ళెలా ఉన్నారు అని అంటే డోర్ లాక్ చేసలేదు కదా! వెళ్లి చూడు తెలుస్తుంది అంటే చిన్నగా డోర్ తీస్తే కార్తీక్ వర్క్ చేసుకుంటూ ఉంటే, అను కార్తీక్ మీద చెయ్యి వేసి పడుకొని ఉంటే, హమ్మయ్య! మేల్కొనే ఉన్నారా అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఉష్ అంటాడు కార్తీక్. అను ఇంకా నిద్రపోయి ఉందని. ఓహో! సారీ అని చిన్నగా లోపలికొచ్చి పడుకున్న అనుని చూసి ఓకేనా? ఏమి ఇబ్బంది లేదు కదా! అని అంటే, లేదు అంటాడు కార్తీక్. సరే నిద్ర లేచాక చెప్పు కార్తీక్ బయటికి వెళ్ళొద్దాం. బోరింగ్‌గా ఉంది. అని అంటుంది శ్వేత. ఓకే అని అంటే బయటికి వెళ్ళిపోతుంది శ్వేత. తన రూమ్‌కి వెళ్ళి కాస్త బాడీ పెయిన్స్ ఉంటే తను కూడా పడుకుంటుంది. కాల్ వస్తే మాట్లాడి రూమ్‌లోకొచ్చిన రాహుల్ నిద్రపోయిన శ్వేతని చూసి నవ్వుకొని తన పక్కనే అతను కూడా పడుకుంటాడు. వర్క్ మధ్యలో ఆపి పసిపాపలా నిద్రపోతున్న అనుని చూసి నా లైఫ్ మొత్తంలో నేను సంపాదించుకున్న అత్యంత విలువైన నిధి నువ్వు మాత్రమే అను. అని బంగారం. ఎప్పటికీ నీ కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకోగలిగితే అంతే చాలు. అదే నా జీవిత లక్ష్యం అని అనుకుంటాడు కార్తీక్. ఒక్క సెకండ్ కూడా నిన్ను వదలాలని లేదు. నీకు దూరంగా ఉండాలని లేదు.
నువ్వేం చేసినా నిన్ను కోప్పడలేను అంటాడు అటూ ఇటుగా. ఈవినింగ్ అవుతూ ఉంటే అనూకి మెలకువ వచ్చి లేచి పక్కనే వర్క్ ప్లేస్ తనకి సైట్ కొడుతున్న కార్తీక్‌ని చూసి "కాసేపు పడుకోవచ్చు కదా" అని అంటే, "నిద్ర రావడం లేదురా! వర్క్ కూడా ఉంది. మొత్తం డాడ్‌కి అంటే కష్టం కదా! అలాగే అన్నయ్య కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు కదా!" అని అంటాడు కార్తీక్. "అవును. అది నిజమే. నేను కూడా రేపటి నుంచి ఆఫీస్‌కొస్తాను. అంతా పూర్తి చేద్దామని" అంటుంది అను. "అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు లేచి రెడీ అయ్యి రా వదిన బయటికి వెళ్దామని అంది" అంటాడు కార్తీక్. అవునా! ఇక్కడికొచ్చిందా అని అంటుంది పైకి లేచి. ఆ! వచ్చిందిరా. నువ్వు నిద్రపోయావని వెళ్ళిపోయింది. అయ్యో! లేపొచ్చు కదా! అని స్పీడ్‌గా లేస్తూ ఉంటే, ఏయ్! అమ్మడు ఎందుకింత కంగారు అని అంటూ అను నీ దగ్గరికి లాక్కొని మెడ మీద ముద్దు పెట్టి చిన్న బైట్ వేస్తాడు కార్తీక్. ఏంటిది అని అంటే, ఇందాకటి నుంచి తెగ ముద్దొస్తున్నావు కానీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని నేనే ఆగిపోయానంటూ ఒక్కసారి పెదవులు అందుకొని వదిలేసి వెళ్లి రెడీ అవ్వు అని అంటాడు. నిన్ను నైట్ చెప్తాను నీ పని అని బయటకు వెళ్తుంది. ఏం చేయలేవు. కనీసం ముద్దు కూడా పెట్టుకోకుండా ఆపలేవని వెళ్తున్న అనుని చూస్తూ అంటాడు. అది చూద్దాంలే అని అంటూ త్వరగా రెడీ అవ్వని బయటికి వెళ్తుంది. పిచ్చిదానా అని వర్క్‌లో పడిపోతాడు కార్తీక్. శ్వేత వాళ్ళ రూమ్‌లోకి పరుగున వెళ్లి వాళ్ళు పడుకుంటే స్లోగా దగ్గరికి వెళ్తుంది. రాహుల్ మీద చెయ్యి వేసి శ్వేత ప్రశాంతంగా పడుకొని ఉంటే తనని మొదటిసారి ఈ ఇంట్లో నుండి ఏడుస్తూ బయటకు వెళ్తున్నప్పుడు చూసిన గుర్తు వస్తుంది అనూకి. ఆ తర్వాత బుర్కాలో ఇంటికి వచ్చిన శ్వేత, "ఎంత చేశావో నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఎవరూ లేకుండా ఇన్ని రోజులు ఉన్నావంటే అమ్మో! నా వల్లైతే అస్సలు కాదు" అనుకోని ఎప్పుడు నిద్రలేస్తుందా అని అలా చూస్తూ ఉంటుంది. మధ్యలో మెలుకువ వచ్చిన రాహుల్ అనూని చూసి అను అని అనేలోపే ఉష్ అంటూ శ్వేత పడుకుంది అరవకని సైగ చేస్తుంది. నవ్వుకొని లేచాక పిలవనా అని అంటూ సైగ చేస్తే వద్దు ఉంటానంటుంది. లేచి ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దాం అంటుంది అను రాహుల్‌తో సైగ చేస్తూ ఓకే అని రెడీ అయ్యి కార్తీక్ దగ్గరికి వెళ్తాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.